మనలో ఒక స్వభావం లేక పద్ధతి కష్టం వచ్చినప్పుడు ఆ కష్ట నివారణ కోసం ఎక్కడైనా వేడుకొనేది ఒక పద్ధతి. అదే ప్రకారంగా ఈ జీవితంలో మనం సద్గురు దగ్గర వెళ్ళి సద్గురుల సముఖంలో వేడుకుంటాం. ఏ సద్గురువే నాకు సత్యనామ ఉపదేశించవు. అప్పుడు సద్గురు గారు ఏమంటారు, మీకు నామం ఎందుకు కావాలి? అప్పుడు ఏమంటాము, ఈ కాలశక్తి ఈ బంధనంలో నేను చిత్తు వేసుకున్నాను. ఈ బంధనం నుంచి విడుదల కావాలంటే ఒక మార్గం సద్గురు సత్నామం. అంటే ముక్తి మార్గాన్ని కోసం హే సద్గురువే నువ్వు నాకు నామదానం ఇవ్వు అంటాం. ఆ సద్గురు కృప చేసి నామం ఇచ్చినప్పుడు మనం ఇలాగే నడుస్తామేమో అని ఆశిస్తాం. కానీ అలా నడిచేదానికి మహా కష్టం అయిపోతుంది. మొదట అనుకుంటాను, నేను ఈ జీవితంలో నామ సాధన చేసి అభ్యాసం చేస్తూ ఇదే జీవితంలోనే ముక్తి ప్రాప్తి చేసుకోవాలనే ఒక అభిలాషతోనే సద్గురు దగ్గర వెళ్ళి వేడుకుంటాను. సద్గురువే నాకు దయచేసి సత్నామం వంటి ఇచ్చి ఈ కామ బంధం నుంచి నన్ను విడుదల చేయండి అని వేడుకుంటాను. వేడుకునేది ఒక పద్ధతి. ప్రతి ఒక్కరు అంతేనే, ప్రపంచంలో అంతే. ఏదైనా కష్టం వచ్చినప్పుడు చదువు దగ్గర, షావుకాల దగ్గర, అధికారుల దగ్గర ఎక్కడో వెళ్ళి వేడుకొని ఆ ఒక కష్ట నివారణ కోసం వేడుకునేది ఒక స్వభావం. నిజమైన భక్తుడు సద్గురు దగ్గర వెళ్ళి తనకు వచ్చిన కష్టమేమి జన్మమని 84 లక్షల జీవాలలో తిరగడం, ఇది మహా కష్టం. ప్రపంచంలో ఉన్న కష్టాలు ఏమాత్రం ప్రతి ఒక్క యోనిలో వెళ్ళినా కష్టాలు ఉండేదే. అంటే పుట్టుచా ఉన్నంత వరకు ఈ కష్టాలు ఈ బాధలు తప్పదు. అంటే పుట్టుచావే అంత్యమైపోతే ఇంకా ఏ కష్టాలు ఉండదు, శాశ్వతంగా సుఖంగా ఉండొచ్చు. అటువంటి సుఖం సంపాదన చేసుకోవాలనే ఒక హేతు లేక ఉద్దేశంతో మనం సద్గురు దగ్గర వెళ్ళి వేడుకుంటాము. సద్గురువే నాకు దయచేసి నామదానం ఇవ్వండి. మరి ఇంకా ఇప్పుడే ఎందుకు నామం చేసుకుంటావు అని అడిగితే అప్పుడేమంటాం, నా ఆయుష్యం ప్రతిరోజు వెళ్ళిపోతూ ఉంది. ఇంకా ముందుకు ఎన్ని దినాలు బతుకుతాను, ఎంతకాలం బతికి ఉంటాను, ఏమీ భరోసా లేదు. ప్రతిరోజు నా ఆయుష్యము తగ్గుతూ వస్తూ వచ్చింది. ఒక రోజు ఒక దివసంలో ఒక దినంలో 21,600 శ్వాసలు లెక్క పెడతారు. అన్ని శ్వాసలు మన ఆయుష్యంలో నుంచి తగ్గిపోతూ ఉంటారు ప్రతిరోజు. ఈ పరిస్థితిలో నేను ఇంకా ముందుకు బతకదాననే ఒక విశ్వాసం లేదు. అందుకని సద్గురువే నాకు త్వరగా ఇదే సమయంలోనే కృపచేసి మాకు నామదానం ఇవ్వంటాం. గడి
వచ్చేది తప్పుడు రాత్రి పనులు ఈ దుఃఖం అనుభవిస్తూ వచ్చాను. ఇంకా దీని నుంచి ముక్తి ప్రాప్తి చేసుకుని సద్గురువే, నేను ఇప్పుడు నీ పాదాల్లో శరణు వచ్చాను. ఇది ఒకటే మార్గం, ఇది ఒకటే గతి నాకు అని తెలిసి అంతా మనసులో బయట చేసుకుని ఇది మనకు వచ్చాను. నీ సమానం దాత పురుషుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. సర్వస్వము నువ్వే. నా తల్లి, తండ్రి, బంధువులు, మిత్రులు, స్నేహితులు, రక్షకుడు, సర్వస్వము నువ్వే. నేను ఒక చిన్న బాలకుడు, గతి లేని వాడు, అనాథుడు అనుకోండి. హే సద్గురువే, నాకు నువ్వే సర్వస్వము. నువ్వే దయచేయాలి, నువ్వే దాతా పురుషుడు, నువ్వే దానం ఇవ్వాలి. నేను తప్ప వేరే నాకు రక్షణ శక్తి లేదు. ఉంటాను నా కష్టం, నా దుఃఖం చూస్తూ మేము ఇంకా నన్ను ఎందుకు వదిలిపెట్టారు? నా కష్టం చూసి ఇప్పుడైనా నా మీద మీకు కరుణ కృప రావాలి. ఇట్లా నేను వేడుకుంటున్నా నా కష్టం చూసి ఇంకా మీకు దయ కలగరా? సద్గురువే, ఇది మీకంటే కనిపిస్తుంది కదా. మరి నా గతి చూస్తే నేను మహాపాపిని, అసముడు, ఎప్పుడు విషయ వికారంలో తిరిగేటువంటి వాడు, ఆ జ్ఞానంలో పడిన వాడు, ఎప్పుడూ ఎల్లప్పుడూ తప్పు చేసేటువంటి మహా అపరాధి నేను. ఇటువంటి గుణాలు నాలో నిండి ఉన్నది. ఇంకా నాలో ఎన్నో తప్పులున్నాయి, దోషాలు తెలుసుకున్నాను. ఇంకా తమ భేదము లేక ఆ సత్యనామ ఉపదేశం ఏమి, సద్గురుల మహత్వం ఏమి నా బుద్ధితో నేను తెలుసుకోలేకపోతున్నాను. ఎందుకంటే నాలో ఏమి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. నీచులు, పాపాలు చేసినటువంటి వారు, ఎల్లప్పుడూ విషయ వికారాలలో ముడి ఉండేవారు, ఆ జ్ఞానంలో పడిన వాడు, తెలివి లేని వాడు. ఏ సద్గురువే, నాలాంటి వాడికి నువ్వు ఎలా ఉత్సాహం చేస్తావో ఏమో. మరి అంతలోన తమ భేదం, తమ
అతి అమూల్యమైన స్థితి నేను ఎలా తెలుసుకోగలను? ఆ సద్గురువుల అతి ఉన్నతమైన గతి మతి బుద్ధి మనకి ఎలా తెలుస్తుంది? కించిత్ మాత్రమైనా తెలుసుకునేటువంటి శక్తి లేదు. ఏమో బుద్ధి పట్టినట్టు మాట్లాడటం అంతే కానీ సద్గురువుల స్థితి, అతని మతి, అతని స్థానమే, అతని మహత్వాన్ని మనకేం తెలుసు? ఇంతే మన బుద్ధి అనుసారం మనం అంటాం సద్గురువులు పరమాత్మ సమానం, సద్గురువు పెద్ద ఆయన, సద్గురువే రక్షకుడు. ఇది అంతా మన బుద్ధి మాట. నిజమైన సద్గురువుల గతి మతి మనం తెలుసుకునేటువంటి శక్తి మనలో లేదు. సర్వశక్తి సర్వ సామర్థ్యం ఉండేటువంటి వాళ్ళు మన హృదయంలో ఏమవుతుంది, ఏ విచారం చేస్తున్నాం అదంతా తెలుసుకునేటువంటి అంతర్యామి శక్తి. మనం దాచిపెట్టుకునేది ఎట్లు, మనలో ఏం జరుగుతున్నది, మన మనసులో ఏం ఆలోచన చేస్తున్నది, అవన్నీ తెలుసుకునేటువంటి మహాన్ శక్తి అంతర్యామి శక్తి. అటువంటి సద్గురువు మనం ఏం దాచిపెట్టుకునే దానికి సాధ్యం. మనలో ఏం జరుగుతుంది అదంతా అతనికి తెలుసు. ఎలా? అర్థంలోనే చూసుకుంటే మన ముఖంలో ఉండేటువంటి దోషాలు మనకు కనబడుతుందో అదేవిధంగా సద్గురు మన హృదయరూపమైన అర్థంలో ఏముంది ఆయన చూసేటువంటి శక్తి ఉంది. పరమాత్మ ఐక్యం కావాలనే ఒక దుఃఖం ఉన్నది. అందుకని నా మీద, నా పైన దయాదృష్టి చేయండి. మీ దయాదృష్టితో నన్ను ఉద్ధారం చేయండి. నాలో ఉన్న ఈ బాధ ఏమి, ఈ విరకము, ఈ నొప్పి, ఇదే జన్మంలో పరమాత్మలో ఐక్యం కావాలనేటువంటి ఆశ కూడా చేయండి. జగత్తులో నా పెద్దతనం కానీ, డబ్బు కానీ, మరి ప్రపంచంలో యావత్ ఉన్నత స్థానం నేనేమి వేరుకోను. నేను ఒక్కటే వేరుకుంటాను, ఏమి మీ సత్యనామం. ఆ దానం ఎలా ఇస్తావో ఏమో అది మీకే తెలుసు, నాకేం తెలుసు. ఇంతే వేరుకుంటాను, ఇంకేమి ఆశీర్వాదం చేయను, వేరేమి నేను ప్రార్థన చేయను. ఇది ఒకటి సత్యనామం దానరూపంగా ఇవ్వండి. ప్రతి ఒక్క మహాత్ములు సద్గురువులకి ఒకటే వేడుకుంటారు. నీ భక్తి యమునలో, నీ నామస్మరణయమునలో అది ఒక్కటే ఇవ్వు. భక్తి ముక్తి మామూలకి. హే పరమాత్మ, ప్రతి సద్గురువే, నేను ఈ ప్రపంచంలో ఐశ్వర్యాలు కానీ, సుఖ సంపత్తాలు కానీ నేనేం వేడుకోను. నేనేం వేస్తాను? భక్తి దానమేమోని. నీ భక్తి దానం ఏమున్నదో అది ఒకటే. और कछ व्यासों ने निसजनी आशो छोड़ी
నేను ప్రపంచంలో మళ్ళీ ఏమి వెలుపు, ప్రతిరోజు వెలుపుంటాను. నీ అనుగ్రహము, నీ భక్తి, నీ సత్నామం సదా శాశ్వతంగా నా హృదయంలో ఉంటే అంతే చాలు. నా పరిస్థితి చూడండి, నాలో నీ ప్రియం చేసేటువంటి గుణం కూడా లేదు. తప్పులు చేసినటువంటి వాడు, అపరాధాలు చేసినటువంటి వాడు, నాలో ఏ యోగ్యత లేదు. నీ సత్నామం అడగడానికి కోసం లేక ప్రార్థించడానికి కోసం నాలో ఏమీ యోగ్యత లేదు. నా పరిస్థితి, నా గుణం నేనే నాలోనే పరీక్ష చేసుకున్నప్పుడు నాకు తెలుస్తుంది నాలో ఏమి యోగ్యత లేదు. మీరు నాకు సతనామం ఇచ్చేటువంటి యోగ్యత ఏమేమీ లేదు. ఇటువంటి వారికి మీరు అది ఎలా నామిస్తాడో, ఎట్లా నన్ను ఆశీర్వదిస్తాడో అది మీకే తెలుసు. కానీ అటువంటి అమూల్యమైన నామం, ఇప్పుడు ఏదైనా వస్తువులు మనం ఖరీదు చేయాలంటే, కొనుక్కోవాలంటే దానికి తగిన డబ్బు మన జోబులో ఉంటే వ్యాపారం చేయగలం. డబ్బే లేక మనము ఏమి మంచి మంచి నగలు, వజ్ర వైడూర్యాలు అంగడిలో వెళ్ళి ఆ ఒక వస్తువులు కొనడానికి సాధ్యమాడలేదు. అయినా కానీ కొనాలని ఒక ఆశ ఉంటుంది, అప్పుడు వేడుకుంటాం. అదేవిధంగా సద్గురు దగ్గర వెళ్ళి, హే సద్గురువే, అతి అమూల్యమైన సత్నామం నన్ను నేను పరీక్ష చూసుకున్నప్పుడు ఆ సత్నామానికి యోగ్యత నాలో ఏమేమీ లేదు. ఇట్లున్నప్పుడు నువ్వు నాకు ఎలా ఇస్తావో, ఎట్లా కృప చేస్తావో, నన్ను ఎలా ఆశీర్వదిస్తావో అది నీకే తెలుసు. కానీ నేను నాలోన ఏమి అర్హత లేనట్టు వాడు. ఇంకా నా సద్గురు నామం ఇస్తాడో లేదో, కొన్ని వదిలి పెడదామని మనసులో శాంతి చేసుకోవాలని చూస్తాను. ఎందుకంటే నాలో ఆ సత్నామం తీసుకునేటువంటి గుణం ఏమీ లేదు. ఈ స్థితిలో ఆ సద్గురు నా మీద కృప చేస్తాడో లేదో, నాకు సత్నామం దానం చేస్తాడో లేదో అని నేను ఎడబడి నేను నా మనసు శాంతి చేసుకోవాలని ఎనక కూర్చుంటాననుకోండి. కానీ మనసులో ధైర్యం లేదు. ఏమి ఏ క్షణంలోన ఏ శరీరం నాశనమైపోతుందో, ఏ క్షణంలోన నా జీవితం అంతమైపోతుందో అనే ఒక భయము అని కాడుతూ ఉంది, సదాయిస్తూ ఉంది. పోనీలే ఇంకా కొన్ని రోజులు చూస్తున్నాం లేని, ఇంకా సద్గురు నన్ను ఎప్పుడు ఉద్ధానం చేస్తారేమో, టైం రావదేమో చూద్దాం లేని ఊరికే ఉండిపోదామా అంటే మనసులోనే శాంతి లేదు, భయం ఉన్నది. ఏ క్షణంలోన నా జీవితం అంతమవుతుందో అనే ఒక భయము నాలో కాడుతూ ఉంది. ఇంకా ఎప్పుడు ఆ సద్గురు కృప కలుగుతుందో, ఏ
చేస్తాడో అప్పుడు సద్గురువే నన్ను పిలిచి కించిత్ మాత్రం ఆ నామ అనుభవం నాకు ఇస్తారని విశ్వాసం ఉన్నది. అకస్మాత్ ఆ సద్గురు కృప కలిగిందంటే అదేమి పెద్ద మాట కాదు. సద్గురువే పిలిచి నాకు ఆ సత్నామం నా హృదయంలోన స్థాపన చేస్తాడు. కించిత్ మాత్రం మనలో నామం ప్రకటమైందంటే మన జన్మం పవిత్రమైపోతుంది, పునీతులైపోతాం. ఏమీ చేయలేదు. వినా మెహర్, ఏమీ మెహర్ అంటే దయా, సద్గురుల కృప. ఏం జరుగుతుందో అంతా సద్గురు దయాన్ని. ఆ సద్గురువే మనల్ని తెలిసి బక్షీష్ అంటే బహుమాన రూపంగా సత్యనామం ఇస్తే అది మన పుణ్యం అనుకో, జన్మ జన్మాలలో భాగ్యం అనుకో. ఆయనే మనకు బహుమానం కావాలని మనము సత్యనామం తీసుకునేటువంటి యోగ్యత మనలోనే ఏమీ లేదు. అందుకని ఇదంతా సద్గురు కృపని, సద్గురు మౌజు, సద్గురు కృప. అందుకని నేను నా సద్గురు దగ్గర వెళ్ళి ఇంతేవేంటే సద్గురువే గుణమాత్రమైన మీ కృప కలిగితే అంతే చాలు. ఎందుకంటే ఏమైందో అంత సద్గురు కృప నుంచే కావాలి. మన పని సంపూర్ణమైపోతుంది ఆ సద్గురు కృప కలిగిందంటే. సద్గురు కృప లేక మనం ఏమీ చేయలేము. కించిత్ మాత్రమైన సద్గురు కృప కలిగితే మన జీవితం ఉద్ధారం అయిపోతుంది. అవును. మళ్ళీ ఏమంటాము? సద్గురువే నన్ను కాపాడేది, నా మర్యాద కాపాడేది అంతా నీ చేస్తూనే ఉన్నది. కించిత్ నామం నుంచి నేను ఉత్సాహం అయిపోగలను. లేదంటే నేను అవమర్యాదతో పుట్టుచావు ఆ అవయాసన నరకంలో వెళ్ళాల్సి. నా మర్యాద కాపాడేదంతా నీ చేస్తూ ఉంది. ప్రతి ఒక్కటి నీ కృపతో కావాలి. నేను ఇప్పుడు సంపూర్ణంగా నీలో, నీ పాదాల్లో చేరొచ్చాను. ఇంకా నన్ను కాపాడే విషయం సంపూర్ణంగా నీకు వదిలిపెట్టాను, నీ మీద వదిలిపెట్టేస్తాను. ఎవరు ఇలాగా సద్గురు మీద సర్వ సమర్పణ చేసి సద్గురు దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తారంటే ఆ సద్గురు మహాదయాశక్తి తప్పకుండా కృపచేస్తారు. నేను ఆ సద్గురు రాధాస్వామి దగ్గర వెళ్ళి పుకారంటే ప్రార్థన చేస్తున్నాను. ఇంకా నన్ను ఉద్ధానం చేసేది ఆ సద్గురుకు అడ్డు పెడతాను. నేను ప్రార్థన చేసి వేడుకున్నాను. నన్ను ఉద్ధానం చేసేటువంటి శక్తి ఆ సద్గురుకు ఉన్నది. కించిత్ మాత్రం అనుగ్రహం అయితే ఆ సద్గురు నామించాడంటే ఒక కించిత్ మాత్రం సునమాత్రమైన ఆ సత్నామం ప్రకటమైందంటే మన ఉద్ధారం, మన జీవితం శాస్త్రమైపోతుంది. ఎటువంటి విశ్వాసంతో నేను సద్గురు దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తాను, ఆ సద్గురు నన్ను తప్పకుండా ఉద్ధారం చేస్తానని సంపూర్ణ